హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. ఇది మా 7th యానివర్సరీ. మా ఇంట్లో ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తాము. ఈరోజు కూడా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇది వచ్చేసి గచ్చిబౌలిలోని జీపీఆర్ఎక్ వాటర్స్లో ఉంటుంది. మేమైతే ఇక్కడికి చాలాసార్లు వెళ్ళాము. రాజరాజేశ్వరి అమ్మవారు, ఈశ్వరుడు, మిగతా దేవతలు అందరూ ఉంటారు. మీరు చూస్తే ఇక్కడ ఉయ్యాల్లో బాబా ఉంటారనమాట. పక్కనే దుని కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కాసేపు ఉయ్యాల్ని ఊపి బాబాకి దండం పెట్టుకుంటారు. ఇంకా మేము కూడా అలాగే కాసేపు ఉయ్యాలు ఊపేసి స్వామికి దండం పెట్టుకున్నాము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కూడా ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకొని స్వామికి అయితే దీపారాధన చేసుకున్నాము. క్రౌడ్ అయితే ఏమీ లేదు. మాకైతే దర్శనం బాగా జరిగింది. ఇంకా మా పూజ అయితే ముగించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మేము వచ్చేసరికి అత్తయ్య బ్రేక్ఫాస్ట్ పాయసం కూడా చేసి పెట్టారు. బ్రేక్ఫాస్ట్లోకి అయితే మైసూర్ బోండా చేశారు. ఇదైతే మా బావకు చాలా ఇష్టము. ఇంకా యానివర్సరీ స్పెషల్గా లంచ్కి అయితే మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళు నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ సర్దుకోవాలి. ఈవినింగ్ ఇట్లా రెస్టారెంట్కి వెళ్దామా లేకపోతే దుర్గం చెరువుకి వెళ్దామని అడిగాడు. నేనైతే దుర్గం చెరువుకి వెళ్దామని చెప్పాను. ఎందుకంటే అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పి అక్కడికే వెళ్దామని చెప్పాను. అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళి మొక్కలన్నీ తీసుకొని వచ్చారు. ఇవి ఎక్కడి నుంచి అంటే మనం లింగంపల్లి నుంచి పటాన్చెరుకు వెళ్తాం కదా, ఆ రూట్ లో ఒక 1 కిలోమీటర్ వరకు నర్సరీ ఉంటది. అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకున్నాము. మాకు అక్కడ మొక్కలు బాగా నచ్చుతాయి, చాలా బాగుంటాయి. అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ. బోన్సై ఉంటాయి, షో ప్లాంట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇంకా ఏమేమి తీసుకొచ్చారంటే ఇది వచ్చేసి డే క్లీన్, ఇదేమో స్వీట్ లెమన్ అన్నమాట, ఇది నార్మల్ లెమన్. స్వీట్ లెమన్ అని చెప్పాను కదా, ఇది ఎలా ఉంటుందో మాకు తెలియచుకోవడం. బోన్సాయి మొక్కలు ఇది 2 చూడాలి. ఇవి పెద్దగైన తర్వాత లావ్ అవుతుంది కదా, అప్పుడు కట్ చేసి చూస్తాను ఎలా ఉంటుంది టేస్ట్. ఇది వచ్చేసి జాజి పూలు, కనకాంబరము, ఇంకా రోజ్. ఇవి 2 అలోవెరా చెట్లు, అదేమో కరివేపాకు, అదేమో వైట్ రోజ్. ఇవి 2 బయట పెట్టాలనుకున్నాము, డోర్ బయట, వాటి కోసం అన్నమాట. మేము రీసెంట్ గానే ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, అక్కడ చాలా మొక్కలు వదిలేసి వచ్చాము. ఏంటంటే సమ్మర్ కదా, కొన్ని కుండీలేమో ఎండకు ఇట్లా ఎండిపోయి తీస్తుంటే బ్రేక్ అయిపోయి అట్లా అయిపోయాయి, కొన్ని ఏమో పాడైపోయాయి, అందుకని తెచ్చుకోలేదు, అక్కడే వదిలేసి వచ్చేసాము. అవును, మనీ ప్లాంట్స్ ఒక్కటి తెచ్చుకున్నాము. ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి మనీ ప్లాంట్స్. అయితే అన్ని నీట్ గా సెట్ చేసుకోవాలి. ఒక స్టాండ్ మొత్తం మనీ ప్లాంట్స్, ఒక దాంట్లో రోజ్ అట్లా పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు మనం సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళే ఎరువు మట్టి మొత్తము వేసేసి మంచిగా ఇచ్చేస్తారు, కుండి రెడీ చేసి ఇస్తారనమాట. మన డ్యూటీ ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవడమే. అక్కడ మంచి మొక్కలు దొరుకుతాయి. మేము ఎక్కువ సార్లు అక్కడి నుంచి తెచ్చుకుంటాము. ఇంట్లో అందరికి మొక్కలు అంటే చాలా ఇష్టము. ఇంకా వీటిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే వర్షం వచ్చేలా ఉంది, ఇంతసేపు నార్మల్ గానే ఉంది. ఇవన్నీ తొందరగా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడికైతే మేము ఇదే ఫస్ట్ టైం రావడము. మా వదిన చిట్టి వాళ్ళు కూడా ఇంకా దుర్గం చెరువు అయితే చూడలేదు. మీరు చూస్తే ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట.
ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్. మనకు స్టార్టింగ్లోనే ఒక పెద్ద పీకాక్ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. ఈవినింగ్ వాకింగ్ కోసం అయితే చాలామంది వస్తున్నారు ఇక్కడికి. మేము కూడా ఇక్కడ కాసేపు నించొని అంతా చూస్తూ ఉన్నాము. ఒక 10 మినిట్స్ అలా వాక్ చేసిన తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు. దాని పక్కనే అవుట్డోర్ జిమ్ ఉంది. అందరూ సరదాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి చెస్ బోర్డ్ అన్నమాట. మేము కూడా కాసేపు అక్కడ తిరిగేసి దాంతో ప్లే చేస్తూ ఉన్నాము. మేమైతే బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. టికెట్ తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేసాము. ఇదంతా బోటింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ వాళ్ళు లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు, అవి అయితే వేసేసుకున్నాము. మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సరదాగా అనిపించింది. అప్పటికే చీకటి అవుతుంది, లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు. కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అసలు కాసేపు అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అయిపోయాము. బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ కనిపించింది, నాకైతే చాలా ఇష్టము. మేము ఇదంతా తిరిగి చూడడానికి బోటింగ్కి అంతా కలిపి ఒక 2 hours టైం అయితే పట్టింది. ఇంకా కాసేపు అలా తిరిగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.